మనము చూస్తూనే ఉన్నాము మేబీ వీటి వలన అంటే అందులో ఈ గృహంలో జరిగే ఆఫెన్సెస్ ఎక్కువ పెరిగినాయి అని మనకు ఎన్సీఆర్బీ స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి. బేసికలీ మీరు అడిగినట్టు ఈ గృహ హింస అని అంటే ఎట్లా ఉంటుంది అని అంటే లైక్ ఇట్ కుడ్ బి సైకలాజికల్ అబ్యూస్ ఆర్ ఇట్ కెన్ బి ఫిజికల్ అబ్యూస్ ఆల్సో. డెఫినేషన్స్ ఉన్నాయండి గృహహింస చట్టంలో మనకి. ఏంటి సైకలాజికల్ అబ్యూస్ అంటే ఏంటి, ఫిజికల్ అబ్యూస్ ఏంటి, సెక్షువల్ అబ్యూస్ ఏంటి, ఫినాన్షియల్ అబ్యూస్ అని కూడా ఉంది. ఫినాన్షియల్ అబ్యూస్ అంటే ఒక మహిళ సంపాదిస్తోంది అనుకోండి, ఆమె సంపాదించే లేకపోతే ఆమెకి స్త్రీధనంగా ఏదన్నా ఆస్తి వచ్చింది, లేదంటే తనకు తను ప్రాపర్టీస్ ఉన్నాయి, లేకపోతే తన దగ్గర ఆర్నమెంట్స్ ఉన్నాయి, గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి, తనకంటూ ఒక ప్రాపర్టీ ఆస్తి సంపాదన డబ్బు రూపంలోనో ఏదో ఒక రూపంలో తన దగ్గర ఉంది. ఫిజికల్ అబ్యూస్ అంటే ఎంతసేపటికి కొట్టటము, ఫిజికల్ గా ఇంజురీస్ చేయటము. అంటే ఫిజికల్ అబ్యూస్ అంటే బేసిక్ గా మనం చూసుకుంటే ఇట్ కుడ్ బి లైఫ్ థ్రెటనింగ్ అవ్వచ్చు, లైఫ్ కి థ్రెటనింగ్ అవ్వచ్చు, లేదంటే బాడీకి ఇంజురీస్ కాజ్ చేయటం అవ్వచ్చు, లేదంటే ఒక లింబ్ అంటే చేతులు విరిచేస్తూ ఉంటారు హింసలో. ఈ రకంగా లైఫ్ కి, లింబ్స్ కి అండ్ వెల్ బీయింగ్, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులు ఎప్పుడు తృప్తిగా ఉంటారండి, నేను చాలా సుఖంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. సుఖ సంతోషాలు అనేవి బేసికలీ ఏదో చాలా మంది కొంతమంది అనుకున్నట్టు మనకున్న ఈ టాంజిబుల్ థింగ్స్ లో రావు, ప్రాపర్టీస్ వలన వచ్చేవి కాదు. నేను చాలా రక్షణగా ఉన్నాను, నేను చాలా ఏమంటారు ప్రొటెక్టెడ్గా ఉన్నాను అని ఎప్పుడైతే అనిపిస్తుందో ఎవరికైనా, అక్కడ వాళ్ళు వెల్ బీయింగ్ అని అర్థం. మీరు ఎప్పుడైతే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందో నేను చాలా ప్రొటెక్టెడ్ పరిస్థితుల్లో ఉన్నాను అన్నప్పుడు ఆటోమేటిక్గా మీ హెల్త్ బాగుంటుంది, మీ మెంటల్ హెల్త్ బాగుంటుంది, మీ ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. అన్ని మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ బాగున్నప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు. మీరు సంతోషంగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ సంతోషం కలిగిస్తారు. అంటే ఒకళ్ళ యొక్క వెల్ బీయింగ్ అనేది మిగతా అందరి వెల్ బీయింగ్కి కారణమవుతుంది. ఈ వెల్ బీయింగ్ అన్న ఆ సైకలాజికల్ ఏదైతే ఉంటుందో సాటిస్ఫాక్షన్ అనేది తీసివేయటాన్ని ఫిజికల్ అబ్యూజ్ అని అంటారండి.